వాట్సాప్ ఒక స్మార్ట్ యాప్ కదా. మరి ఈ వాట్సాప్ని మన బిజినెస్లో వాడుకుంటూ ఎందుకు మన బిజినెస్ గ్రోత్ చేసుకోకూడదు? వాట్సాప్ ఒక స్మార్ట్ యాప్ కదా. ఈ యాప్ లేకుండా ఎవ్వరూ డేటా అడగట్లేదు. సో ఈ యాప్ని మనం స్మార్ట్గా యూజ్ చేసుకుని మన బిజినెస్ని ఎందుకు గ్రో చేసుకోకూడదు? సో దానికి సొల్యూషన్గా మనం ఒక యాప్ తీసుకొచ్చాము, అదే వ్యాపారి. ఏదైతే వాట్సాప్ ఉందో దాన్ని మన బిజినెస్కి లింక్ చేయడమే ఈ వ్యాపారి కాన్సెప్ట్. వ్యాపారి అనేది వాట్సాప్ ఆటోమేషన్ సొల్యూషన్. ఇది మీకు వాట్సాప్తో పాటుగా బిజినెస్కి కావాల్సిన సిఆర్ఎం సపోర్ట్ ఇస్తుంది, అట్లాగే ఫాలోఅప్ చేస్తుంది, అట్లాగే ఒక లీడ్ వచ్చినప్పుడు దాన్ని ఆర్డర్గా కన్వర్ట్ చేసే ఆటోమేటిక్ బాట్ కూడా ఉంది. సో ఇవన్నీ ఉండడం వల్ల ఏదైతే మనం లీడ్స్ మిస్ అవుతున్నామో, ఏదైతే ఫేస్బుక్ యాడ్స్ ఇస్తున్నామో, ఇన్స్టాగ్రామ్ ఇస్తున్నామో, గూగుల్ యాడ్స్ ఇస్తున్నామో, ఇంత ఎఫర్ట్ పెడుతూ ఆ లీడ్స్ని క్యాప్చర్ చేయలేకపోతున్నాం. సో దానికి సొల్యూషన్గా మన వ్యాపారిని తీసుకొచ్చాం. ఎట్లా అయితే వాట్సాప్ పనిచేస్తుందో అట్లాగే మన వ్యాపారి కూడా పనిచేస్తుంది. ఇంకా చెప్పాలంటే వ్యాపారి అంటేనే వాట్సాప్తోనే మనం ఈ లీడ్స్ కన్వర్షన్ కానీ, డేటా గ్యాదరింగ్ కానీ, డేటా క్యాప్చరింగ్ కానీ, మళ్ళీ రీఆర్డరింగ్ కానీ అన్నీ చేయొచ్చు. వ్యాపారిలో వాట్సాప్ బాట్తో పాటు సిఆర్ఎం అలాగే లీడ్ ప్రాసెసింగ్ కూడా ఉంది. సో ఒక్క లీడ్ కూడా మిస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో బిజినెస్ అంటే ప్రొడక్ట్స్ అమ్మడం ఒకటే కాదు, కస్టమర్స్ని ఫాలోఅప్ చేసుకోవాలి, లీడ్స్ని ఆర్డర్గా మార్చుకోవాలి, అట్లాగే ఎప్పటికప్పుడు కస్టమర్ ఫాలోఅప్ చేసుకుంటూ వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఇవన్నీ మాన్యువల్గా చేయడం చాలా కష్టం. అందుకే మీ బిజినెస్కి ఆల్ ఇన్ వన్ సొల్యూషన్ వ్యాపారి. వాట్సాప్ ప్లస్ వ్యాపారి, ఇది మన వ్యాపారి. వాట్సాప్ బాట్. ఈ వాట్సాప్ బాట్తో కస్టమర్కి 24/7 ఆటోమేటిక్గా రిప్లేస్ ఇవ్వచ్చు. వాట్సాప్ ఏఐ బాట్. ఈ బాట్ తోటి కస్టమర్ ఎప్పుడైతే మెసేజ్ చేస్తారో వాళ్ళకి ఆటోమేటిక్గా రిప్లై ఇవ్వచ్చు, అట్లాగే వాళ్ళకి ఏం అవసరమో తెలుసుకొని వాళ్ళకి ప్రోడక్ట్ సజెషన్ చేసి వెంటనే ఆ లీడ్ని ఆర్డర్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. వ్యాపారి వాట్సాప్ ఏఐ బాట్. ఈ బాట్ ఎప్పుడైతే కస్టమర్ మెసేజ్ చేస్తారో వాళ్ళకి ఆటోమేటిక్గా రిప్లై చేస్తూ వాళ్ళ అవసరాన్ని తెలుసుకొని వాళ్ళకి ప్రొడక్ట్ సజెషన్ చేస్తుంది, అట్లాగే ఆ లీడ్ని ఆర్డర్ కింద మారుస్తుంది. సిఆర్ఎం. ఈ సిఆర్ఎం లీడ్స్, ఆర్డర్స్, సేల్స్ మరి ఆ హిస్టరీ అన్నిటినీ ఒకచోటే ఉంచి కస్టమర్తో ఇంటరాక్ట్ అవ్వడానికి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. స్మార్ట్ ఫాలోఅప్స్. ఇవి ఆటోమేటిక్గా కస్టమర్కి కావాల్సిన టైంని, ఎప్పుడైతే కస్టమర్ రిక్వైర్మెంట్ ఉందో ఆ టైంని క్యాప్చర్ చేసుకుని ఆటోమేటిక్గా ఆ టైంకి కస్టమర్కి మెసేజ్ వెళ్ళేలా చేస్తుంది. యాడ్ క్యాప్చరింగ్. ఏదైతే మనం ఫేస్బుక్ యాడ్స్ ఇస్తున్నాం, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ ఇస్తున్నాం, గూగుల్ యాడ్స్ ఇస్తున్నాం, యూట్యూబ్ యాడ్స్ ఇస్తున్నాం, ఇంత ఖర్చు పెడుతూ ఆల్ యాడ్స్ లీడ్ క్యాప్చరింగ్. మనం ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లోను, అట్లా గూగుల్ యాడ్స్ చాలా సర్వీసెస్లో మనం యాడ్స్ ఇస్తున్నాం. కానీ ఎవరైతే ఆ యాడ్ చూస్తున్నారో, చూసి ఎవరికి ఇంట్రెస్టింగ్ ఉందో ఆ డేటాని మనం గ్యాదర్ చేయలేకపోతున్నాం. సో ఈ సిఆర్ఎం మన ఏఐ బాట్ కలిసి ఆ లీడ్ క్యాప్చర్ చేసి ఎవరైతే క్లిక్ చేస్తున్నారో వాళ్ళ డేటాని మనకు అందిస్తుంది. ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్ ఇది కామన్ అయిపోయాయి. మరి ఈ గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్ అంతంత ఖర్చు పెట్టిస్తున్నప్పుడు ఎవరు ఆ యాడ్స్ చూస్తున్నారు, ఆ యాడ్స్ చూసి ఎవరు ఇంట్రెస్టింగ్గా ఉన్నారు, ఈ డేటా తీసుకోవడం చాలా కష్టం. సో మన వ్యాపారి ఆ డేటాని క్యాప్చర్ చేసి మనకి డైరెక్ట్గా అందిస్తుంది. వ్యాపారిలో ఈకామర్స్ ఫీచర్ ఉంది. ఎట్లా అయితే మనం ఆన్లైన్లో ప్రోడక్ట్ సెల్లింగ్ చేస్తున్నామో అట్లాగే మనం వాట్సాప్లోనే కస్టమర్కి డైరెక్ట్గా ప్రోడక్ట్ సజెషన్ చేయొచ్చు, ప్రోడక్ట్ లిస్టింగ్ చేసుకోవచ్చు, అట్లాగే ఆర్డర్ జనరేట్ చేయొచ్చు, అక్కడికక్కడే పేమెంట్ కూడా చేయించుకోవచ్చు. సో ఈకామర్స్ ఫీచర్ చాలా యూజ్ అవుతుంది, మీ బిజినెస్ని బాగా గ్రోత్ చేస్తుంది. ఇప్పుడే మీ బిజినెస్ని గ్రోత్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే వ్యాపారి యూజ్ చేసి స్పీడ్ తోటి లీడ్స్ క్యాప్చర్ చేస్తూ కస్టమర్కి మంచి సర్వీస్ ఇస్తూ మీ బిజినెస్ని గ్రో చేసుకుందాం. అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి, కాదు వాట్సాప్ చేయండి. వ్యాపారి అనేది ఒక స్మార్ట్ ఆటోమేషన్ యాప్. లీడ్స్ క్యాప్చరింగ్, కస్టమర్ ఆటో రిప్లై, 24/7 సర్వీస్ ఇస్తూ కస్టమర్ని అట్రాక్ట్ చేస్తూ ప్రతి లీడ్ని ఆర్డర్ కింద కన్వర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అట్లాగే వాట్సాప్ సిఆర్ఎం లీడ్స్ని, ఆర్డర్స్ని, డేటాని అన్నింటినీ ఒకచోటే తీసుకొచ్చి మన బిజినెస్ని చాలా ఈజీ చేస్తుంది. వాట్సాప్ ఈకామర్స్ మనకి ప్రోడక్ట్ సెల్లింగ్కి ఆన్లైన్ స్టోర్ లాగా మనం వాట్సాప్ని యూజ్ చేసుకుని మన ప్రోడక్ట్ సేల్స్ చేయొచ్చు. అట్లాగే ఇన్స్టాగ్రామ్ లీడ్స్, ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్, ఏ ప్లాట్ఫామ్లో మనం ఆన్లైన్ యాడ్స్ ఇచ్చినా ఆ సర్వీసెస్ని లీడ్స్ క్యాప్చర్ చేస్తూ
వాళ్ళకి కస్టమర్కి బెటర్ సర్వీస్ ఇవ్వడానికి మనకి వ్యాపారి యూజ్ అవుతుంది.